అందరికీ శనార్థి బిడ్డలారా, ఇక మరి నీ దండం పెట్టి ఇలా లోకం మీద ముచ్చట్లు ఏమున్నాయి అంటే రామసక్కని సుద్దురే పట్టుకొని రానే వచ్చుడు మీ నర్సయ్య తాత. మరి అందరూ తిని తయారుగా ఉన్నట్టేనా? ఇక మరి ఆల్చమని కూడా ముందుగా చలో ఇంటి దేవుని ఇచ్చిపెట్టి బొల్లపల్లి దేవునికి బోనం పెట్టినా చేసిరావు. అసెంబ్లీకి పోకుండా నల్లగొండకు పోయినా మర్మం ఏంది? కుర్చీ కోసం కేసీరావు దేవులాట. కేసీరావును బరాబర అరుచుకున్న నర్సయ్య తాత. వెనకటికి తుఫాన్ వేసి గాలి ద్వారా వచ్చి పంట తోటలు వర్షాలు పగ్గ పాడైపోతే మరి పెద్ద మనిషి కేసీరావయ్య గాలి మోటార్ దాకా సర్దిపోయి కట్టుకొని పోయి నేను పోయే వరకల్నే మళ్ళీ ఇంటికి పోయే వరకల్నే మీకు అకౌంట్లలో పైసలు పడతాయి అన్న ముచ్చట. మరి ఎక్కడ పోయిందో ఏం కాదో అది దేవునికి ఎరక. కానీ ఇక నిన్న కుర్చీబాయ్ అని తెల్లదాకా పొద్దునాక కలవరించుకుంటా నల్లగొండనే మీటింగ్ పెట్టినాడు బిడ్డలారా. ఎందుకంటే మరి మీకు ఎరిగే కదా పార్లమెంట్ ఎలక్షన్ల ముందర కథ చక్రం ఎట్ట దీపాలే ఏంది ఏ కథ అన్న ముచ్చట్ల మీద మరి ఏ రకంగా నగర పెట్టి మాట్లాడిండో కాంగ్రెస్ వాళ్ళని మరి ఏ రకంగా ఏంచిపోసిండో ఆ కథ మాత్రం ఏందో. ఇగో గిసవని కుర్చీ, ఇగో ఈ కుర్చీ కోసం కేసీరావు ఎంత బాధపడుతుందంటే అంతేనా గిది కథ. ఈత కట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగా వాని పెళ్ళం చేతికి రాదు అన్నట్టు చేతులకి వెళ్ళి చేజారిపోయిన కుర్చీని దేవులు ఆడుకుంటందుకు నల్లగొండకు పైన కట్టిడు కదా కేసీరావు. మరి అక్కడ ఏం రాగం ఎత్తుకుండో అరుచుకుందాం పారి ఓసారి. ఓ కేసీరావయ్య ఏంది కథ? ఈడు కానిది ఇంటికి రాదు, జోడు కానిది దొటికి పోదు అన్నట్టు ఇక అయిపోయింది. కేసీరావు పెద్ద కుర్చీని ఏనాడు ఎక్కలేడు అని కాంగ్రెస్ వాళ్ళు కథ చెప్పుకొస్తున్నారు. ఏమంటావు సారు దీని మీద? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టెబట్టుకోను ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి హరీష్ లాగడా అగరాదా ఏహామీ నొల్లి పాడియాను. కేసీరావు 20 ఇరిగితే అసెంబ్లీకి పోకుండానైనా మన కోసము నల్లగొండకు వస్తే ఒకటే నొల్లి పెడుతురు. ఈ నొల్లి పాడువాడ జరాగు రేషా ఇక కానీ పెద్ద మనిషి నువ్వు. కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ. ఇది రాజకీయ సభ కానే కాదు. ఆహా అట్టనా? నీ పక్కన కూర్చున్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకరు, దానవ నాగేందరు, ఓహో వీళ్ళు ఉద్యమకారులేనా సారు? ఉద్యమ సభ అంటున్నావు మరి? కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి ఎవడా మైక్, అది ఎవడా మైక్, ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది? నీ పాడియాను ఎవడయా నొని పెట్టేది? కేసీరావు మాటలు చేతు కొడుతున్నాయి ఆగేది మీకు జర ఆగరాదురి. ఒకటే నీ గాయగత్ర చల్లకుండా అరే ఏం చెప్తాడో సారు ఇందామంటే ఒక్కటే పని పెట్టిరు మీరు కొంత కానీ సారు. రాజశేఖరెడ్డి చూడొచ్చు కదా, పని ఏం చేయకమని అంతే జాలిగా. బాగానే ఉందా ఏం చేయకమను? అయ్యో రామచంద్ర కోసకు మైకు కూడా పగబట్టిందిగా కేసీరావుని. పాపం అసెంబ్లీకి పోకుంటానైనా కుంటుకుంటా మెంటుకుంటా నల్లగొండకు వస్తే మాట్లాడకుండా కేసీరావుని గాయగత్తర చేస్తురుగా. ఈ ఎక్కడికి వెళ్ళి మోపైరు వీళ్ళు? అబ్బా ఇక నువ్వు కానీ సారు నీ కోల్పు సలగకుండా. 24 ఏళ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా. ఏడ సారు ఎప్పుడు చూడు ప్రగతి భవన్లనే వండుకున్నావని రైతులే గగ్గోలు పెట్టిరి. ఎందుకు సారు గిత్తోని మాటలు గిసవంటి మాటలు మాట్లాడే కుర్చీని పోగొట్టుకున్నావు? మళ్ళా పార్లమెంటు ఎలక్షన్లోనన్నా పలుకుబడి చూపిస్తావేమో అనుకుంటే మళ్ళా అన్ని పాత చింతకాయ ముచ్చట్లే ముంగటేసుకుంటున్నావు. ఎందుకు సారు? ఇంకేమున్నాయో అందుకో. ఇక
నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయిన ఇదే నల్గొండలో 1,50,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు. ఇలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు. ఏంది బాగా చెప్తున్నావు సారు. ఉండమనలేక ఊదర పొమ్మనలేక పొగబెట్టినట్టు 40,000 కోట్లు ఖర్చు పెట్టి నాసి రకం నాణ్యత లేని పైపులు వరిస్తే అడుగున పైపులు పక్కన వరిగి రోడ్లన్నీ చెరువులు అయితే జనాలకు రాకపోకలకు ఇబ్బంది కలిగి అన్నమో రామచంద్ర అని అరిసెమ తీస్తుంటే మీ కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డిని ఏనాడైనా పళ్ళు మీద పళ్ళు పెట్టి ఇదేం పని అని నిలదీసిన పాపాన పోలేదని చదువుకున్న పోరగాళ్ళు నిన్ను నిలదీసిరుగా సారు. సోషల్ మీడియా పోరగాళ్ళు మర్చిపోయినావా అప్పుడే? ఇంకా చెప్పు సారు. అన్నట్టు ఈ సభ ఎందుకు పెట్టినాడు సారు? ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో. ఎవడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాసి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. నువ్వు పార్లమెంటు ఎలక్షన్ల కోసమే ఈ నంగనాసి సభ పెట్టినావని జనం అనుకుంటున్నాడగా సారు. మరే నీ ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి అన్నట్టు గిసువటి మాట్లాడొద్దు సారు. నీళ్ళ పంచాయతీ ముంగటేసుకొని సభ పెట్టినవాడగా సారు. నీ కడుపు చల్లకుండా నువ్వు నిన్న నూరేళ్ళు బతుకా. ఇలా నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు గాని, కేంద్ర ప్రభుత్వానికి గాని, కేంద్ర నీటిపారుదల మంత్రికి గాని, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు గాని ఒక హెచ్చరిక ఈ నల్గొండ సభ. ఏంది సారు అంత ఉల్టపాట్ల చేస్తున్నావు? ఏపీ సీఎం జగన్ నీళ్ళ వాటాలో నువ్వు ఎంత పుణ్యం కట్టుకున్నావో, చేపల పులుసుకు అలవాటు పడి కృష్ణా జలాల నీళ్లను 50% కంటే ఎక్కువ నీటినే దాడనపినవని అసెంబ్లీలో కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళు జగన్ వీడియో విడుదల చేస్తే లోకం అంతా కోడై కూస్తుండే. ఇంకా ఇప్పుడు నువ్వు శిల్క పలుకులు వలికితే ఇనే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ లెక్క కొడుతురా సారు మీ కంటికి అని అనుకుంటూ ఉన్నారయ్యో జనాలు. ఇంకా చెప్పు ఏం కథ? మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన. భలే చెప్పినావు సారు. నీ ఎంట నడిచి నీకు షాయ బిస్కెట్లు అందించి తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల ఏడ ఉంచినావు సారు. తెలంగాణ ఉద్యమ ద్రోహుల ఏడ ఉంచినావు. ఉద్యమ ద్రోహులను నెత్తికెక్కించుకొని కమిషన్లకు కకృతి పడి వాళ్లకు నచ్చిన పదవులు అంటగడితివి. ఉద్యమకారుల పేర్లు ఊసు లేకుండా చేసి వాళ్ళను బజార్లో చేసినావు కాబట్టి వాళ్ళ పాపం తలిగి ఉన్న కుర్చీ ఊడిపోయిందని ఉద్యమకారులు సంకలు గుద్దుకుంటున్నాడగా సారు. మరే ఇది నిజం కాదా? కేసీరావు, ఇక నీ మాటలు ఇని 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 చెవులు తూట్లు పడుతున్నాయి సారు. నువ్వు పాటలు కూడా రాస్తావాటగా, అది అన్నట్టు పాటల పాట కూడా జర్రా అందుకోరా అది ఓ పాట జరా. ఆ రోజు నేనే రాసిన పాట పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయే అని ఏడ్చినాం ఆ రోజు. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర పడ్డాయి.
ఇప్పుడు పడ్డావు సారు దారిలా. మేడిగడ్డ కథ దగ్గర పడ్డదటగా సారు. పిల్లర్లు గుంగి రేపో మాపో అన్నట్టే ఉందటగా కథ. మూలకున్న ముసలమ్మ లెక్క మురుగుతా ఉందట మేడిగడ్డ. ఇక కాంగ్రెస్ వాళ్ళు నీకు కూడా చూపిద్దామని మేడిగడ్డకు రమ్మని రాయబారం పంపితే కొత్త పెళ్లి పిల్లగాడు అలిగినట్టు అలిగి నల్లగొండకు శంగో అన్నవాడగా సారు. నీ తప్పులన్నీ మీడియా వాళ్లకు కళ్ళకు గట్టినట్టు చూపించిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా చెప్పు సారు. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తా ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తా ఉన్నారు మాకు ఎప్పుడు వస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఎవ్వరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు వందల కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్లు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. మరి అంత బాగానే చేసినా అంటున్నావు కానీ జనాలు మీ కుర్చీ ఎందుకు ఇరగొచ్చిరు సారు? జర గది చెప్పరాదు. అంటే మీ బొల్లి కూతురని జనాలకు మళ్ళొకసారి నీకు నువ్వే గుర్తు చేస్తున్నావాట సారు. కథ ముద్దుగానే ఉందిపో. జర గిప్పుడన్నా ఒకటి ఆయమన్న మాట మాట్లాడా సారు, నీకు పుణ్యం ఉంటుంది అన్నట్టు. గప్పుడెప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గొప్పది, సోనియామ్మ తల్లే మంచిది అన్నవాట. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని కథ చెప్పినవాట సారు. జర అందుకోరాదు గా మాట ఆదుకుంటే. కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు ఒప్పుకున్నావు సారు. అసలు ముచ్చట నిప్పు లాంటి నిజాన్ని ఒప్పుకున్నావు సారు. ఈ ఒక్క మాటకు నిన్ను చూస్తే మాత్రం మస్తు తారీఫ్ చేయాలనిపిస్తుంది సారు. అవసరమైతే అవార్డు కూడా ఇవ్వాలి నీకు. కానీ మరి ఏమి ఇస్తాడో ఏం కథో రేమతం అయ్యా. కొలుపు ఉందా అయిపోయిందా సారు అన్నట్టు సారు, జనాలకు మీ మీద కోపం ఎందుకని రావచ్చు? ఏమన్నా ఆత్మపరిశీలన చేసుకున్నావా? ఉత్తదేనా? మీకేం కోపం వచ్చిందో, ఏం భ్రమల పడ్డారో? పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. ఇక తర్వాత ఏం నడుతుందో 3వ నెల మీరు కళ్ళారా చూస్తున్నారు. చిన్న చిన్న విషయాలు పర్వాలేదు, కానీ మన జీవితాలనే దెబ్బకొట్టేటువంటి. కరెక్ట్ సారు. 10 ఏళ్ళు కుర్చీ ఆక్రమించుకొని తెలంగాణ జనాలను కోలుకోలేని దెబ్బ కొట్టి పుట్టెడు అప్పులు చేసినావు కాబట్టి మార్పు కోరుకున్నారట సారు వాళ్ళు. ఒక్కట నీ భాగవతం చల్లకుండా తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటానంటివి. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటివి. దళితులకు 3 ఎకరాల భూమి అంటివి. నిరుద్యోగ భృతి అంటివి నిరుద్యోగులకు. ఇక అడుగడుగున భూ కబ్జాలు పెడితివి. ఇంటికో ఉద్యోగం అని ఉత్తబుర్రేసేసివి. పోరగాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ పక్కేసి పండ పెడితివి. ఆరోగ్యశ్రీ అటకెక్కిస్తేవి. దళిత బంధు, బీసీ బంధు దొంగలకు సద్దులు మోస్తలకే అంటగడితివి. డబల్ బెడ్రూమ్లు జాడ పత్త లేకుండా KG to PG విద్య గంగర కలిసిపోయి. నీ దండం పెట్టి గిట్ట చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి కాబట్టి ఇక జనాలకు ఇసుకు విచ్చే కాంగ్రెసే పాలిచ్చే బర్రె అని జనాలు మార్పు కోరుకున్నారట సారు. నీ 10 ఏళ్ల పాలన కంటే ఉమ్మడి రాష్ట్రమే బాగుండేనని జనాలు కూడా అనుకున్నారట సారు. ఎందుకంటే మరి తరిగిన అలసిపోయారు నీ పరిపాలనలో జనాలు. ఇక మరి ఇదేనా ఇంకేమైనా ఉందా? ఈ కథ నీ కాడికి వచ్చిందా? ఏ జిల్లాలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మాట్లాడిండి అసెంబ్లీలో, మీరు కూడా విన్నారు. ఉమ్మడి రాష్ట్రమే నయం ఉండినట్టు ఆయనకట. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదట. మరి శ్రీకాంతాచారి ఎందుకు చచ్చిపోయింది? ఇదే జిల్లాలో ఉంటే బిడ్డ ఎందుకు చచ్చిపోయిన ఉద్యమకారులు? అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది? లక్షల మంది, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నారు? ఇంత సోయి తప్పి మాట్లాడతారు మంత్రులు. గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా? పోయిన భద్రపల్లెక సంతకం పెట్టిరు, దాని మెమోరాండం దొరికింది. నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు. గర్జిస్తే ఒక 4-5 రోజులు నాటకాలు ఆడిండు, అబద్ధాలు మాట్లాడిండు. నిలబెట్టి మనం గట్టిగా అసెంబ్లీలో అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు. బడ్జెట్ జరుగుతుంటే ఏమవుతుంది? బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా చరిత్రలో దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు.
10 ఏళ్ళు గద్దె మీద ఉండి జగన్ తోటి చీకటి వరకు నడిపించమని లోకమంతా కోడై కూస్తూనే ఉండే. ఇంకెందుకు సారు గీ బొల్లి కూతారు? మరి ఈ పాటికి ఆ ఫోన్ రిల్లుతున్నావు సారు. నువ్వు నల్లగొండకు పోతందుకు కాళ్ళు ఆడినాయి కానీ అదే కూతపెట్టులో ఉన్న అసెంబ్లీకి పోతందుకు నీకు కాళ్ళు ఎందుకు ఆడలే సారు? మరి నీళ్ళ పంచాయతీ బడ్జెట్ పంచాయతీ లేవనెత్తి సర్కార్ను నిలదీయకపోయినావు సారు. నిన్నెవరన్నా అడ్డుకున్నారా? నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోతలేవో జనాలకు అర్థమవుతుండట సారు. ఇంకా చెప్పు సారు. ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కొట్టాడదాం. చెలో నల్గొండ ఇయ్యంగానే పిక్క పిక్క సత్తుడు ఇచ్చేది మానం పోతుంది రాబాయి. కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంటుగా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది. గదే సారు, ఈ పాటి ఈగలవంతుడివి గిదే ముచ్చట అసెంబ్లీలో ఎందుకు మాట్లాడతలేడు కేసీరావు అని గుంపిస్తురుగానయ్యా జనాలు ఈ నోట ఆ నోట. ఇంకా చెప్పు కథ. ఒక రైతుకు పంట పండిందట, పంట రాసేయింది. ఎందుకంటే రాసేవాడు ఎత్తుకపోకుండా పొత్తు పోసేది, పొత్తులు ఆ బూడిదో శుద్ధో ఏదో పోసేది. పక్క రైతుని పిలిచి పొరుగు రైతు పొత్తు పోయిరాబాయ్ అంటే ఉంటే నాకేంది పోతే నాకేంది పులిగోవాలి కానీ పొత్తు పోసిందట. ఇలా ఏం పోతుంది? వాళ్ళకు కావాలి పదవులు, వాళ్ళకు కావాలి పైరవీలు, వాళ్ళకు కావాలి డబ్బులు తప్ప ప్రజల హక్కుల గురించి లేదు. మరి గసొంటోళ్ళే అయితే జనాలు కాంగ్రెస్ను ఎందుకు ఆదరిస్తారు సారు అని మేధావులు అనుకొస్తుర్రయ్యో. ఇంకా కానీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి మీరు చూస్తాను, ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఏం చేయాలి? పోయిన గవర్నమెంట్ కంటే 4 మంచి పనులు చేస్తాం, ప్రజలు అవలంబించుకుంటామనే మాట ఉండాలి, ఆరాటం ఉండాలి. ఒక్కటన్నా మంచి మాట ఉన్నదా? మరి నువ్వేం ఉద్దారకం చేసినావు సారు? తెలంగాణ నెత్తి మీద అప్పుల దరిద్రాన్ని నాచమాడిపించినావు. నిన్నయాలనే నా కాంగ్రెస్ వాళ్ళది కొత్త సంసారం ఇంకా కొలిక్కి రాకనే పాయ. అప్పుడే ఎగపోసుకుంటా ఆంబాయం వెళ్ళబోస్తే జనాలు ఏమన్నా తెలియదకోల్లా సారు? అన్నిటికే జనాలకు అని అనుకుంటున్నారు. అయ్యో నీ ముచ్చట ఇంటున్న పబ్లిక్ ఏమో సారు, తొని మాటల పోటీ పెడితే మాత్రం నువ్వే ఫస్ట్ వస్తున్నావయ్యా, నువ్వు ఏమన్నా అనుకో అని అంటుర్రయ్యా జనాలు. నిజమేనా సారు? కానీ తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, మన వాటా శాశ్వతం, మన బతుకులు నిజం, మన పిల్లల భవిష్యత్తు నిజం. దానికోసం అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన కొట్టాడి రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కాబట్టి టీఆర్ఎస్ సైనికులు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. మన పోరాటం కొనసాగుతూనే ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. నాకు కొన్ని విషయాలు అర్థమైతలేవు. మైకోనికి మళ్ళీ ఏం పుట్టిందా? ఏం చేయకమని వాడిని ఉన్నట్టుమని మేము కరెంటు తెచ్చినాం ఆ రోజు. అంతకుముందు రాత్రి కరెంటు, పొద్దా కరెంటు ఆగమాగం ఉండే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా రోగమా బీమారే? అరే బాబు ఉన్నట్టే ఉంచరా, మైకు ఏం మాట్లాడక ఏం చేయకు, ఇవేం చదరకు దాన్ని. అగ్గో 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 అగ్గో, మైకు కూడా నిన్ను పగబట్టి సహకరిస్తా లేదంటే నీది ఎంత సుధపూస గుణమో అర్థమవుతుందని అనుకుంటా ఉన్నారట మీటింగ్కు వచ్చిన జనాలు కూడా. అందుకనే నడవంగా ఈ కథ జరుగుతున్నట్టు సారు. ఇక ఉండు సారు, నాకు భూవయాల అయింది, పోతున్నా. అన్నట్టు పార్లమెంటు ఎలక్షన్లలో మాత్రం జర బాగా కష్టపడు, లేకపోతే మరి నీకు ఎరికే కదా ఎట్లా జిమ్మిక్కులు ఎట్లా ఎత్తులేయాలో. జర మంచిగా పురుషత్గా జర చేసుకొని జర ఆలోచన చేసి జర మంచి కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తారో నీకు. పాడైపోరు గారు పెద్ద మంచి కేసీరావుని వాయ్య ఒక్క తిరిగి ఆడుచుకుంటలేదుగా ఈ జనాలు చల్లకుండా. ఈ నల్లగొండల సభ ఏమంట పెట్టిరా అనుకుంటుండో ఇగో ఈ మాటలు వింటుంటే అబ్బా ఒక్కటొక తిరిగి అంటుర్రా. వాళ్ళ టీవీ ముందర కూర్చొని ఏచిపోతుర్రు కేసీరావు శుద్ధులు. ఇక చూడదు మీరు కూడా. అబ్బా పుసుక్కున నల్లగొండ పోయి ఉన్న ఇలువ ఇజ్జత్ తీసుకుంటే గారా ఉగనబోతి గారా నల్లగొండ సభకు అసెంబ్లీకి ఓ బదనాం వస్తుంటే ఇంకా నల్లగొండ పోయి ఇంకో నిందా మోబి వేసుకొని పాడైన గారా దేవుడా భగవంత శంకర రామచంద్ర అని నెత్తికి చేతులు పెడుతున్నాడు కేసీరావయ్య. ఇక చూడు మరి, ఎందుకంటే సోషల్ మీడియాలో పోరగాళ్ళు ఏ రకంగా కథ ఉందో నడిపిస్తున్నారు. జర్ర చూడు మీరే. ఇక ఈ పిల్లగాడు టీవీ చూసుకుంటా ఏమంటున్నాడు చూడు ఒకసారి. ఏం చేయాలి
రైతు బంధు అడిగారని చెప్తూ కూర్చున్నట్టవా? ఎవరక్కడమ్మా ఇన్ని గుండెలుగా మీకు నీకు లేదు కానీ ప్రతి పడుకోపో మా ఊళ్ళో ఎంత మాట్లాడతారు? గంట కావాలమ్మా? నోటితో మాట్లాడతాను నీకున్న కథ వంటి లేదా పొగరు నీకు ఉంది అదే నేను అనేదక్క. నిన్న వాళ్ళ మరి ఒక్క మాట చెప్తున్నా జాగ్రత్త. ఏం చేయాలి నోడు చూసి మాట్లాడతారా? నువ్వే నేర్పించినావు మాకు ఆయన్ని చెప్పులు పంటలు పండిస్తే రైతులకు కూడా ఉంటాయి. ఉంటాయి ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి? అందరి లెక్కనే ఉంటాయి బాగా నీకు తిరిగి ఉక్కబెట్టి పనుకో అసలు పోతాను శాతగా ఇరుకొచ్చి మొత్తుకుంటున్నావు ఉంటాయి. నీకు నువ్వు 10 సంవత్సరాలు అదే చెప్తే మూడు పనులు ఊసిపోతాయి. నీకు ఆయుధం లేవు ఆ పనులు 70 ఏళ్ళకి వచ్చినావు కొంతమంది అడిగేది ఆ. ఇది మర్యాదనా? ఇది గౌరవమా? నీకు తెలుసా గౌరవించే పద్ధతా? పద్ధతులు నీకు తెలుసా అమ్మా ఇది జరగకపోతే మార్చేయండి, నిర్దేశించని చెప్పాలి. మరి అసెంబ్లీకి పో చెప్పు పో పోయి అసలు అసెంబ్లీకి పో చెప్పు అడిగిన చెప్తూ కొట్టాలి. నిన్ను కూడా కొట్టాలి కేసీఆర్ జగన్మోహన్ అంటే కేసీఆర్ దిగనీయం. తిరగలేదు మరి దమ్మగొడవా? ఓను ఫార్మర్ కానీ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే దిగనీయం. అమ్మో నువ్వే తెచ్చినావు సావు నోట తలకాయ పెట్టు నేను సావలేను అందరు తెచ్చిరు కానీ చెప్తావా? వ్యాపారం చెప్తావా? అమ్మో నిన్ను చంపాలి నేను గాలి గట్టి గాలి సేరిపోతుంది నేను చంపాలి ఇది పద్ధతా? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది. ఎప్పుడు ఏదైనా మామిడిలా పొద్దులా అడుగుతుంది, వాళ్ళని ఇస్తుంది. ఈ దమ్ముంటే మేము చేసిన కనుక మంచిగా చేస్తుంది. ఏం చేస్తావు మనం చూపిస్తాను మంచిగా చూపి వాళ్ళ మాల మడివేళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి కదా? ఏం చేయాలి వాళ్ళ ముందు ఎత్తిపోతే పూర్తి చేయాలి. అమ్మో దాని గురించి మాట లేదు. నువ్వు పోయి చెప్పు మరి అసెంబ్లీకి పో ఎత్తిపోతే పూర్తి చేయాలి. ఎట్టున్నాయిలే మన గమ్మతి బాధలు ముద్దుకున్నాయా ఇక గిదే వాళ్ళకు తిరా వస్తూనే ఉంటా అంతవరకు మీరు ఏం చేయాలి నువ్వు చూస్తూనే ఉండాలి మన అమ్మ నువ్వు ఉంటా బిడ్డలారా శనార్థి.